వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి నిరసనల రూపంలో బయటపడుతుండగా అక్కడి పరిణామాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత, పాలనా వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఓకేలో ఏం జరుగుతుంది, అక్కడి పరిస్థితులు పాకిస్తాన్కి ఎందుకు సవాల్గా మారుతున్నాయి, ఈ పరిణామాలను భారత్ ఎలా గమనిస్తోంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పీఓకే చరిత్రకు భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల స్వాతంత్ర్యంతో సమానమైన వయస్సు ఉంది. గడిచిన దాదాపు 80 ఏళ్లుగా కాశ్మీర్లోని 3వ వంతు భూభాగం పాకిస్తాన్ యొక్క అక్రమ ఆక్రమణలోనే ఉండిపోయింది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ పాలకులు ప్రపంచ దేశాల ముందు ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తూ నాటకాలు ఆడుతున్నారు. కానీ వాస్తవానికి అక్కడి ప్రజలను మాత్రం తమ పాలనలో ఏ రకంగానూ ఆదుకోకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ప్రాంతంలో లభించే అమూల్యమైన ఖనిజాలను మరియు సహజ వనరులను ఇస్లామాబాద్ పాలకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. పాక్ వివక్షతో విసుగెత్తిన పీఓకే వాసులు ఇప్పుడు తమ భవిష్యత్తు కోసం భారతదేశం వైపు ఆశగా చూస్తున్నారు. పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉన్న ఈ కాశ్మీర్ భూభాగాన్ని పూర్తిగా ఇస్లామాబాద్ ప్రభుత్వమే పాలిస్తూ వస్తోంది. అయితే 1947 నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య ఇది అత్యంత వివాదాస్పద ప్రాంతంగానే మిగిలింది. భౌగోళికంగా ఈ ప్రాంతానికి ఉత్తరాన గిల్గిట్ బల్తిస్తాన్, దక్షిణాన పాకిస్తాన్ పంజాబ్ మరియు పశ్చిమాన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు వైపున జమ్మూ కాశ్మీర్ ఉండగా ఈ రెంటి మధ్య సుదీర్ఘమైన నియంత్రణ రేఖ విస్తరించి ఉంది. మొత్తం 13,297 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రాంతానికి ముజఫరాబాద్ నగరం రాజధానిగా సేవలందిస్తోంది. ఇక్కడి 40 లక్షల పైచిలుకు జనాభా కలిగిన ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం, సేవలు మరియు పర్యాటకంపైనే ఆధారపడి సాగుతోంది. ప్రస్తుతం పీఓకే ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా రావల్కోట్ నగరంలో గత 22 రోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలలో పాల్గొంటున్న వేలాది మంది ప్రజలు తాము పాకిస్తాన్లో భాగం కాదంటూ తెగేసి చెబుతున్నారు. తమను ఇలాగే ఇబ్బంది పెడుతూ ఆహార దిగ్బంధనం కొనసాగిస్తే తాము భారత్ వైపు చూస్తామని హెచ్చరిస్తున్నారు. పాక్ పాలకులు మాత్రం ఈ ప్రజా నిరసనలను అణిచివేసేందుకు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా రావల్కోట్లోని ఈద్గా మైదానంలో వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. నిరసనకారులు తమ నినాదాల ద్వారా పీఓకే ఎంతమాత్రం పాకిస్తాన్లో భాగం కాదని ప్రపంచ దేశాలకు స్పష్టం చేస్తున్నారు. ఇకపై ఇస్లామాబాద్ పాలకుల క్రూరమైన నియంత్రణలో తాము ఉండే ప్రసక్తే లేదని నిరసనకారులు తేల్చి చెబుతున్నారు. ఈ ప్రజా ఆందోళనలకు స్థానిక ప్రజల నుండే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న కాశ్మీరీల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర రక్షణలో పడిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఓకే ప్రజల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ దశాబ్దాలుగా సాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందే. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటూ అక్కడి పురుషులు, మహిళలు రోడ్లపైకి వస్తున్నారు. ఈ నిరసనల పర్వంలో ఆందోళనకారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రభుత్వం తమకు అందాల్సిన ఆహార ధాన్యాలను మరియు నిత్యావసరాలను అడ్డుకుంటే సహించేది లేదంటున్నారు. ఒకవేళ ఇస్లామాబాద్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే తమ సరిహద్దులను భారత్ వైపు తెరుస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. తాము గనక భారత్ సరిహద్దులు తెరిస్తే అప్పుడు పీఓకేను తమతోనే ఉండమని ఇస్లామాబాదే వేడుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. ఈ హెచ్చరికలు పాక్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ప్రజల ఆగ్రహం ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. పాక్ ప్రభుత్వ అణచివేత ధోరణితో పాటు తీవ్రమైన ఆర్థిక కష్టాలే ఈ ప్రజా నిరసనలకు ప్రధాన కారణాలు. దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల మరియు పాలనా వైఫల్యాలు ప్రజలను రోడ్డున పడేశాయి. పీఓకేలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఇస్లామాబాద్ పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. తమ నిరసనల సమాచారం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జూన్ 5 నుంచి ఇంటర్నెట్ నిలిపివేశారని ధ్వజమెత్తుతున్నారు. డిజిటల్ బ్లాకౌట్ విధించినప్పటికీ ప్రజలు తమ నిరసన స్వరాలను విదేశీ ప్రతినిధుల వరకు చేరవేస్తూనే ఉన్నారు. ఈ ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ మొత్తం పతనానికి దారితీసేలా కనిపిస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పీఓకేలో ఉన్న సాధారణ ప్రజానీకం గతంలో కూడా పలుమార్లు భారతదేశం వైపు మొగ్గు చూపారు. భారతదేశంలో జరుగుతున్న వృద్ధి, జమ్మూ కాశ్మీర్లో కల్పిస్తున్న సౌకర్యాలను చూసి వారు ఆకర్షితులవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు అనుభవిస్తున్న శాంతి, శ్రేయస్సు తమకు కూడా దక్కాలని పీఓకే వాసులు ఆశిస్తున్నారు. పాక్ నరకం నుండి తమను ఆదుకోవాలని కూడా ఆందోళనకారులు గతంలో అనేక వేదికలపై కోరారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని తమను పాక్ బారి నుండి విడిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ సరిహద్దులు మరియు వ్యూహాత్మక అంశాల వల్ల ఈ ప్రక్రియ అత్యంత క్లిష్టమైంది. పీఓకేలో జరుగుతున్న ఈ తిరుగుబాటుపై భారతదేశం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే పీఓకేలోని ప్రస్తుత ఆందోళనలు పాకిస్తాన్కు అతిపెద్ద తలనొప్పిగా మారాయి. ఈ అంతర్గత సంక్షోభం వల్ల పాక్ పాలకులు అంతర్జాతీయంగా రక్షణలో పడడంతో పాటు సైనిక వ్యయం పెంచాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో భారత్ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి అవలంబించడమే బెటర్ అని కొందరు నిపుణులు అంటున్నారు. పీఓకే సంక్షోభాన్ని పాకిస్తాన్ అంతర్గత సమస్యగానే ఉంచడం ద్వారా భారత్కు వ్యూహాత్మక ప్రయోజనం చేకూరుతుంది. శత్రువు తన స్వయంకృత అపరాధంతో ఇబ్బందుల్లో పడినప్పుడు భారత్ దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పీఓకే విషయంలో భారత్ ఏమాత్రం తొందరపడి కొత్త ఆలోచనలు చేసినా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లవుతుంది. అక్కడ నేరుగా జోక్యం చేసుకుంటే ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక భారాన్ని భారత్ తన నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది. పీఓకేలో దశాబ్దాలుగా ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లు మరియు మత తీవ్రవాదం భారత్కు అదనపు భద్రతా సవాళ్లుగా మారుతాయి. ఇప్పటికే పాకిస్తాన్ అప్పుల ఊబిలో ఉండడం వల్ల ఆ ప్రాంత పునర్నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే భావోద్వేగాలకు పోకుండా భద్రతా కోణంలో మాత్రమే ఈ పరిణామాలను భారత్ గమనించాల్సి ఉంది. వ్యూహాత్మక సహనం పాటించడం ద్వారానే భారత్ అంతర్జాతీయంగా తన ప్రతిష్టను మరింత పెంచుకోగలదు. మొత్తంగా చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో స్వయంకృత అపరాధాల వల్ల పాకిస్తాన్ పునాదులు కదులుతున్నాయని స్పష్టమవుతుంది. ప్రజల ఆకలి కేకలు మరియు తిరుగుబాటు జ్వాలలు ఇస్లామాబాద్ పాలకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారతదేశం యొక్క తదుపరి అడుగు ఏ విధంగా ఉంటుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. సరిహద్దుల అవతల జరుగుతున్న ఈ పరిణామాలను భారత రక్షణ మరియు విదేశాంగ శాఖలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. పీఓకే ప్రజల భారత్ అనుకూల నినాదాలు భవిష్యత్తులో ఎలాంటి భౌగోళిక మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ పొలిటికల్ మరియు మిలిటరీ డ్రామాలో భారత్ రియాక్షన్ అత్యంత కీలకం కానుంది.